ఒక సహోదరి అందరి ఇళ్లలోకి వెళ్ళి దర్శనాలు చూసి చెప్పడం అలవాటు. ఇట్లా క్యాష్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ అమాయకత్వమును, మీ భయమును క్యాష్ చేసుకోవడానికి కొంతమంది సపరేట్ దుకాణం పెట్టుకున్నారు. దర్శనాలు చూడబడును. ఈ వాక్యం మీద మనసు లేనోడు ఇప్పుడు వాక్యం మాట్లాడుతుంటే సైతాన్ మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. నమ్మకం లేదు. అట్లా కాదు సార్, మాకు దర్శనం చెప్తే మాకు మస్తు నమ్మకం వస్తుంది అంటారా? ఒక ఆమె ఏం చేసిందంటే ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళింది. వెళ్ళి అమ్మా దేవుడు నిన్ను పట్టు చీరలు ఇవ్వమని చెప్తున్నాడమ్మా అన్నది. మరి ఆ సేవకురాలే మళ్ళీ అందులో దర్శన వరం ఉన్నది. పట్టు చీర అంటే వెంటనే అలమారి తెరిచి పట్టు చీర ఇచ్చేసి ఇక ఈమె ఏది చెప్పినా వినటట్టు ఉన్నదని నెక్స్ట్ టైం వచ్చి అమ్మా దేవుడు ఇప్పుడే దర్శనం చూపెట్టాడు, నీ మెడలో ఉన్న గోల్స్ ఇవ్వమంటున్నాడు. ఇచ్చేసింది మేడంగా. వాక్యం మీద మనసు లేదు కదా. మరి ఒక వారము 10 రోజులు నెల రోజులు మొత్తానికైతే భర్త కనబడకుండా కవర్ చేసుకున్నది. ఎన్ని రోజులుగా కవర్ చేసుకుంటే భర్తకు వాడు ముందే పీకల్లాగా తాగేటోడు, తాగుపోతువాడు. వాడు ఇంత పెద్ద కత్తి పట్టుకుపోయిండట ఆమె ఇంటికి. వాడే ఇప్పుడు నాకు బంగారు గోల్స్. ఎట్లుంటుంది సాక్ష్యం? బాగుంటుంది. హమ్ కవి బోలే తుమారు కైసా ఎప్పుడైనా చెప్పినా మీ ఇంటికి వచ్చి వెండి బంగారం దేవునికి ఇవ్వాలి, 10వ వంతు ఇవ్వాలని కామన్గా అందరికీ చెప్తాం. కానీ నీ ఇమ్మడలో ఉన్న గొలుసు ఇవ్వమంటున్నాడు దేవుడు ఇప్పుడు అని చెప్పిన ఎప్పుడన్నా